అధికారం పోయాక వైసీపీ నేతలకు చిన్న మెదడు చితికిపోయినట్టు కనిపిస్తుంది. అధినేత అనుకుంటే ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా కొందరు ఊహల్లో విహరిస్తున్నారు. మళ్ళీ నేనే సీఎం అని జగన్ పగటి కలలకు అంటుంటే ఇక ఆ పార్టీ అరాచకవాది నందిగం సురేష్ భార్య ఏకంగా తాను కాబోయే హోంమంత్రి అంటూ చెప్పుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ ఆనాటి ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. అప్పటి పాపాలు ఇప్పుడు ఆయన్ని వెంటాడుతున్నాయి. గత 5 ఏళ్లు అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడిన నందిగం సురేష్ ఓసారి జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయటకు వచ్చాడు. అయినా బుద్ధి మారలేదు. తామే అధికారంలో ఉన్నాడనుకున్నారో ఏమో టీడీపీ కార్యకర్తలపైన దాడికి మరోసారి తెగపడి జైలు పాలయ్యాడు. తన భర్త జైలుకి వెళ్ళాడు కాబట్టి భార్య కలవరపడటం సహజం. కానీ తెరపైకి వచ్చిన నందిగం సురేష్ భార్య బేబీలత సురేష్ అరెస్ట్ సందర్భంగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ఒకెత్తైతే భర్త జైల్లో ఉండగా భార్య రాజకీయం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఒక లాయర్తో జరిగిన ఫోన్ సంభాషణలో తాను హోంమంత్రిని అవుతానంటూ నందిగం భార్య చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జగన్ మళ్ళీ సీఎం అయితే హోంమంత్రి తానేనంటూ ఆమె ఉబ్బిబ్బి తబ్బిబ్బైపోతున్నారు. సురేష్ భార్యను ఉద్దేశించి ఓ మహిళా లాయర్ మాట్లాడుతూ దేవుడు రాశాడు, మీరే నెక్స్ట్ హోంమంత్రి అంతేనంటూ ఆకాశానికి ఎత్తింది. ఈసారి జగన్ మీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, మిమ్మల్ని హోంమంత్రిని కూడా చేయటం ఖాయమని పొగిడారు. అంతటితో ఆగలేదు. సురేష్ బయటకు వచ్చినా బేబమ్మదే హవా కొనసాగుతున్నట్టు ఆ లాయర్ చెప్పుకొచ్చారు. దీనిపైన బేబీలత ఫోన్లోనే మురిసిపోయింది. ఈ మాటలు మా ఆయన ముందనేరు, లేనిపోయింది అంటూనే జైలు వద్ద ఓ అధికారి కూడా సెల్యూట్ చేసి భవిష్యత్తులో మీరు హోంమంత్రి అవుతారని పొగిడారంటూ తెగ ఆనందపడిపోయింది బేబీలత.